Welcome to the Kiddos Box. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో అన్ని జంతువులు కలిసి ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో డాక్టర్ కోతి అనే ఒక మంచి వైద్యుడుండేవాడు. ఎవరైనా జంతువు గాయపడినా డాక్టర్ కోతి వెంటనే మందు వేసి నయం చేసేవాడు. కోతి వైద్యమంటే అడవిలోని జంతువులకు చాలా నమ్మకం. అదే అడవిలో ఒక అందమైన కొంగ కూడా నివసించేది. ఒకరోజు కొంగ చెరువు దగ్గర ఆనందంగా తిరుగుతూ అలా ఆడుకుంటూ ఉండగా చూసుకోకుండా ముళ్ల కంచెలో చిక్కుకుంది. కొంగ నొప్పితో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న డాక్టర్ కోతి కొంగ అరుపులు విని పరిగెట్టుకుంటూ కొంగ దగ్గరకు వచ్చింది. కోతి తన చిన్న బ్యాగ్లోని మందు సీసా తీసి జాగ్రత్తగా కొంగ గాయానికి మందు వేసింది. కొన్ని రోజుల్లో కొంగ గాయం పూర్తిగా మానిపోయింది. కొంగ సంతోషంగా కోతి దగ్గరికెళ్ళి ధన్యవాదాలు చెప్పింది. కొంతకాలం తరువాత ఒకరోజు డాక్టర్ కోతి ఆసుపత్రికి వెళ్తూ ఉండగా దారిలో ఒక ముల్లు కోతి కాలికి గుచ్చుకుంది. అయ్యో, నొప్పిగా ఉంది అని అరిచింది. అప్పుడు అదే దారిలో కొంగ వచ్చింది. తన స్నేహితుడు బాధలో ఉన్నాడని చూసి కొంగ వెంటనే కోతి దగ్గరికి పరిగెత్తింది. తన పొడవైన ముక్కుతో ముల్లును నెమ్మదిగా లాగి తీసేసింది. తరువాత చెరువులోని నీటితో గాయాన్ని శుభ్రం చేసింది. కోతికి నొప్పి తగ్గింది. అది ఆనందంగా ఇలా అంది, కొంగ, నువ్వు నిజమైన స్నేహితురాలివి. స్నేహమంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడమే కదా అని కొంగ నవ్వుతూ అంది. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మంచి మనస్సుతో చేసిన సహాయం ఎప్పటికీ వృధా కాదు. ఇతరులకు చేసిన ఉపకారం ఒకరోజు మనకే తిరిగి వస్తుంది. ఈ కథ మీకు నచ్చిందా? అయితే మరిన్ని మంచి కథల కోసం మా కిడోస్ బాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.